Hello everyone, welcome to my channel Sri Vlogs Fun and Edutainment. So students, ఈ వీడియోలో మనం R22 రెగ్యులేషన్ ప్రకారం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ M2 అంటే ఇప్పుడు అది ఓడి అండ్ వెక్టర్ క్యాలిక్యులస్గా చేంజ్ చేశారు. దానికి సంబంధించి సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే డిస్కస్ చేద్దాం. అయితే అంతకంటే ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో ఈ కంటెంట్ కనుక ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదివేటువంటి విద్యార్థులకి అయితే ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ టాపిక్ సెకండ్ మిడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో స్టూడెంట్స్, మనం సెకండ్ మిడ్ ప్రిపరేషన్ అయితే 2 పార్ట్స్గా చేసుకుందాం. సో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చేసి, ఎందుకంటే మనకి మిడ్ ఎగ్జామినేషన్ పేపర్లో అయితే 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లేదా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. రెండోది వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఓకేనా. సో ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా మనకు ఈ పార్ట్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా. చూడండి, మనకి మిడ్ 2 ఎగ్జామ్లో సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మిడ్ 2 అనేది మీ అందరికీ తెలుసు, మనకి థర్డ్ యూనిట్ హాఫ్ పార్ట్ నుంచి ఉంటుంది. థర్డ్ యూనిట్ హాఫ్ పార్ట్, 4th యూనిట్ అండ్ 5th యూనిట్, ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ యూనిట్ హాఫ్ పార్ట్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. 3లో పార్ట్ 2 వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద అడుగుతుంటాడు క్వశ్చన్స్. ఇక్కడ మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏం అడిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా, అంటే టోటల్గా మనకి 8 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 8 ఫార్ములాస్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫార్ములాస్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే ఫార్ములా ఏంటి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లానే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/s² ప్లస్ a² ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే sin 80. అట్లనే మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ a ఫార్ములా ఉంది కదా. 1/s మైనస్ a అంటే e⁻80, ఓకే. సో అట్లనే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ అంటే ఇక్కడ ఈ మొత్తం 8 ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిని తర్వాత అంటే డీప్గా అసలు ఆ ఫార్ములాస్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. జస్ట్ ఇక్కడ మనం స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళట్లేదు. జస్ట్ నేను స్ట్రాటజీ మాత్రమే చెప్తాను, ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది, ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉందనుకోండి. ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏంటి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటాడు, ఓకే. అంటే ఏంటి? e⁻−80 ఇంటూ f ఆఫ్ t అంటే ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్ అనమాట. 1 మార్క్కి సంబంధించి మనం ప్రిపేర్ కావాల్సింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశము ఉంది, ఓకేనా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇంకొకటి ఏంటి అంటే మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి మనకి ఐడియా ఉందా మీకు? సో టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ వస్తాయండి. టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్లో మీకు యూనిట్ 3 నుంచి వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ యూనిట్ 4 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ యూనిట్ 5 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 10 క్వశ్చన్స్ వస్తాయండి. ఈ 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ వస్తాయి. సో యూనిట్ 3లో మనకి 2 క్వశ్చన్స్ అయితే ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములాస్ మీద క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా, ఓకే. మనకి ఏంటంటే యూనిట్ 4కి సంబంధించి మనకి ముఖ్యంగా ఉండేది ఏంటంటే డెల్ ఆపరేటర్. దీన్ని ఏమంటారంటే వెక్టర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అండ్ డైవర్జెన్స్, కర్ల్, ఓకే, డైరెక్షనల్ డెరివేటివ్, యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేసెస్, సోలినాయిడల్ వెక్టార్, ఇర్రోటేషనల్ వెక్టార్, ఓకే. ఇవి మనకి బేసిక్గా ఉండే పాయింట్స్. వీటికి సంబంధించి మనకి 1 మార్క్ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. అది ఎలా అడుగుతాడు అనేది చిన్న ఎగ్జాంపుల్స్తో చూద్దామండి. సో చూడండి, ఇక్కడ మనకి డెల్ అంటే ఏంటి అని అడగచ్చు. డెల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం క్లాసెస్లో. I∂x ప్లస్ J∂y ప్లస్ K∂z. So if vector point function f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar, then del dot f bar is equal to అడగచ్చు. అంటే మనం ఏం రాయాలి? ∂f1/∂x plus ∂f2/∂y plus ∂f3/∂z which is a scalar clearly.
డాట్ ప్రొడక్ట్ ఎప్పుడైనా సరే మనకి స్కేలార్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది అడగచ్చు. హౌ డు వీ ఫైండ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్? జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐజేకే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ f1 f2 f3 డిటర్మినెంట్ ఆఫ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బి ఏ వెక్టార్. ఈ డిటర్మినెంట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు. ఓకే, సమ్ టైమ్స్ మనకి అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చండి ఇలా, లేదా మనకి మల్టిపుల్ చాయిస్ అంటే ఒక 5 క్వశ్చన్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 5 క్వశ్చన్స్ ఏమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ లేదా డైరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఒక్కోసారి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా అడగచ్చు. అంటే ఇలా అడగచ్చు, డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ ఎఫ్ బార్ ఆర్ అని మనకి ఆప్షన్స్ ఇవ్వచ్చండి. ఆప్షన్ నెంబర్ 1 స్కేలార్ వెక్టార్, ఆప్షన్ నెంబర్ 2 వెక్టార్ స్కేలార్, ఆప్షన్ నెంబర్ 3 స్కేలార్ స్కేలార్, ఆప్షన్ నెంబర్ 4 వెక్టార్ వెక్టార్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ ఎఫ్ బార్ ఆర్. అంటే డైవర్జెన్స్ ఆల్రెడీ we defined. What is divergence? Del dot f bar, that means dot product. Dot product is always scalar. Okay, and cross product is always a vector. So if you keep these points in your mind, then you can immediately say what is the order divergence and curl respectively. So divergence is always a scalar, curl is always a vector. So this option is correct. Sometimes if you don't know the right answer, if you able to know the wrong answer, అంటే wrong answer ఏదైతే మీకు తెలుస్తుందో అప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం కూడా మనం ఈ మల్టిపుల్ చాయిస్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, కర్ల్ అనేది వెక్టార్ పాయింట్ అవుతుంది, డైవర్జెన్స్ అనేది మనకి స్కేలార్ అవుతుందని గుర్తుపెట్టుకుంటే వెక్టార్ స్కేలార్. ఓకే, డైవర్జెన్స్ అంటే వెక్టర్ కాబట్టి ఇది కాదు, స్కేలార్ స్కేలార్ అసలు ఉండదు, వెక్టర్ వెక్టర్ అసలు ఉండదు. అంటే ఈ 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయి. ఎందుకంటే 2 స్కేలర్స్ ఉండవు, 2 వెక్టర్స్ అయితే ఉండవు. అంటే స్కేలార్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, వెక్టర్ ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అంటే కంపల్సరీ మనకి ఒకటి స్కేలార్ అవుతుంది, ఒకటి వెక్టర్ అవుతుంది. డైవర్జెన్స్ కర్లులో ఒకటి స్కేలార్ అవుతుంది, ఒకటి వెక్టర్ అవుతుంది. అంటే ముందు డైవర్జెన్స్ ఇచ్చాడు కదా, ముందు డైవర్జెన్స్ ఇచ్చాడు కాబట్టి, ఓకే, ముందు డైవర్జెన్స్ ఇచ్చాడు కాబట్టి అంటే ఫస్ట్ది స్కేలార్, ఓకే, స్కేలార్. అండ్ తర్వాత కాల్ ఇచ్చాడు కాబట్టి వెక్టర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? స్కేలార్ వెక్టర్. హియర్ 4th యూనిట్ లో మనకి ఇంకా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే ఇలా కూడా ఉంటాయండి మనకి 1 మార్క్ క్వశ్చన్స్. ఇఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 0, కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0, దెన్ దే ఆర్ కాల్డ్. Divergence f bar equal 0, curl f bar equal to 0, then they are called. So the given options are solenoidal, irrotational, solenoidal, irrotational. So clearly we know that. So divergence f bar is equal to 0. మనందరికీ తెలుసు అని చెప్పుకున్నాం ఇది క్లాస్ లో. డైవర్జెన్స్ f bar is equal to 0 అయితే ఆ వెక్టార్ ని అంటే f bar అనే వెక్టార్ ని సోలినాయిడల్ వెక్టార్ అంటాము. కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఇర్రోటేషనల్ వెక్టార్ అంటాము. సో ఇక్కడ చూడండి, 2 సోలినాయిడల్ కావు, 2 ఇర్రోటేషనల్ కావు. అంటే 3rd ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, 4th ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. చూడండి మనకి ఏముంది ఇక్కడ, సోలినాయిడల్, ఇర్రోటేషనల్. అంటే డైవర్జెన్స్ ఎఫ్ బార్, డైవర్జెన్స్ అంటే డాట్ ప్రొడక్ట్ 0 అయితే దాన్ని సోలినాయిడల్ అంటాం. కర్ల్ ఎఫ్ బార్ అంటే క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే దాన్ని ఇర్రోటేషనల్ అంటాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ లో అడిగితే మీరు ఏం రాయాలి, సోలినాయిడల్, ఇర్రోటేషనల్ అని రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఒకటే అడగొచ్చు, ఇఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్ సోలినాయిడల్, కర్ల్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్ ఇర్రోటేషనల్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇంకో క్వశ్చన్, ఇఫ్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ దెన్ ఫైండ్. ఇలా సింపుల్ క్వశ్చన్స్ అడగొచ్చండి. డెల్ డాట్ ఆర్ బార్, డెల్ క్రాస్ ఆర్ బార్. చూడండి, డెల్ డాట్ ఆర్ బార్ అంటే డైవర్జెన్స్ ఫార్ములా మనకు తెలుసు, డో f1 బై డో ఎక్స్, డో f2 బై డో వై, డో f3 బై డో జెడ్. అంటే ఇది f బార్ అవుతుంది, ఇది f2 అవుతుంది, ఇది f3 అవుతుంది. f1 f2 f3. సో f1 విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, f2 ని విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, f3 విత్ రెస్పెక్ట్ టు z చేయాలండి. ఓకే, అంటే విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు డో f1 బై డో x అంటే x డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x is 1, y differentiation with respect to y is 1, z differentiation with respect to z is 1. So 1 plus 1 plus 1 that is equal to 3 is the answer. Okay, ఒకవేళ డెల్ క్రాస్ ఆర్ బార్ కనుక్కోమంటే డెల్ క్రాస్ ఎలా కనుక్కోవాలో తెలుసు కదా మనకి, IJK డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. అండ్ వెక్టర్ లో ఉన్నటువంటి I కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, j కోఎఫిషియంట్ తీసుకోవాలి, x y z. సో ఇప్పుడు మనం క్రాస్ ప్రొడక్ట్ చేయడం తెలుసు మనకి. ఎలా చేస్తాం, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమినేట్ చేస్తే I ఆఫ్ డో బై డో వై ఆఫ్ z అంటే విత్ రెస్పెక్ట్ టు మనం y చేసినప్పుడు ఇక్కడ z ఉందండి, y లేదంటే 0. డో బై డో z ఆఫ్ y అంటే విత్ రెస్పెక్ట్ z చేసినప్పుడు y ఉందండి కాబట్టి 0. మైనస్ j ఆఫ్ j ఉన్న కాలం, j ఉన్న రోని ఎలిమినేట్ చేస్తే
డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే 0, డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ అంటే 0 ప్లస్ కే ఆఫ్ కే ఉన్న రోని కే ఉన్న కాలం ఎలిమినేట్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ వై అంటే 0, డో బై డో వై ఆఫ్ ఎక్స్ అంటే 0. సో 0 బార్. సో వెన్ ఎవర్ డెల్ క్రాస్ ఆర్ బార్, దట్ మీన్స్ curl of a vector is equal to 0, that vector is said to be irrotational. అంటే క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, if del cross r bar is equal to 0 then r bar is called irrotational vector. ఇంకో క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, for a vector field f bar if f bar is equal to del pi then pi is. సో మనకి ఒక వెక్టర్ అనేది ఇర్రోటేషనల్ వెక్టర్ అయినప్పుడు మనకి ఇలా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందండి పై అనేది. దాన్ని ఏమంటామంటే మనం స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ బార్ అంటాం. స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ బార్. క్లియర్లీ గుర్తుపెట్టుకోండి, ఫర్ ఏ వెక్టార్ ఫీల్డ్ ఎఫ్ బార్ ఇఫ్ ఎఫ్ బార్ is equal to del pi, ఎనీ స్కేలార్ function pi exists such that f bar is equal to del pi, then particular scalar potential is called as scalar potential function. Scalar potential function of the particular vector. Okay, ఫ్రెండ్స్ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతుంటాడు, ఒక వెక్టార్ ఇస్తాడు మనకి f bar is equal to 3x² i bar plus 5xy j bar plus xyz cube k bar. Find curly f bar and divergence f bar at 1, 2, 3. అంటే ఇవి సింపుల్ క్వశ్చన్స్ అండి, 1 మార్క్ క్వశ్చన్స్ లాగానే ఉంటాయి. ఎందుకంటే కర్ల్ మనకి డైవర్జెన్స్ కనుక్కోవడం తెలుసు కాబట్టి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ బార్ ఇచ్చాడు, కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోమంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐజేకి అంటే ఇక్కడ వెక్టర్ ఫంక్షన్ అనేది మనకి ఏ ఫంక్షన్ అని ఇవ్వచ్చు అండి. సో ప్రాసెస్ తెలిస్తే సరిపోతుంది. ఐజేకే డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్, మనకి ఏదైతే వెక్టర్ ఇచ్చాడో ఆ వెక్టర్ పాయింట్లో ఉన్న f1, f2, f3ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. 3x², 5xy, xyz3. సో ఇక్కడ మనం ఎలా చేసుకోవాలి, ఐ విత్ రెస్పెక్ట్ టు ఐ ఆఫ్ ఐ ఉన్న కాలంని ఐ ఉన్న రోని తీసేస్తే డో బై డో వై ఆఫ్ xyz3. సో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి వైకి డిఫరెన్షియేషన్ 1 అంటే xz3 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 5xy. సో ఇక్కడ జెడ్ ఏం లేదు కాబట్టి పార్షియల్ డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది, 5xy మొత్తం కాన్స్టెంట్. సిమిలర్లీ మైనస్ జే ఆఫ్ జే ఉన్న కాలం జే ఉన్న రో డిలీట్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ xyz3 అంటే xకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి yz3 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 3x² అంటే 0 ప్లస్ కే ఆఫ్, సారీ ఇక్కడ నేను జే రాశానండి, జే కాదు కే, కే ఆఫ్ దీన్ని కే ఉన్న రోని కే ఉన్న కాలంని డిలీట్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ 5xy అంటే ఎక్స్కి 1, 5y మైనస్ డో బై డో వై ఆఫ్ 3x² కాబట్టి 0. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది వెక్టర్ మనకు వచ్చేసింది, కర్ల్ వచ్చేసింది, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు మనకి 1, 2, 3 అనే పాయింట్ ఇచ్చాడు. దట్ మీన్స్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జెడ్ 3 అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x1. సో z³ అంటున్నాడు కాబట్టి z³ అంటే 3 × 3 × 3 27 × 1 సో 27 minus j of yz3, y is 2, 3 cube is also here, z3, so 27 × 2 54 and here y 5y, so y plus length is 2 కాబట్టి 5 × 2 10, so 27i minus 54j plus 10k. so this is the curl f bar. okay na. అండ్ డెల్ డాట్ ఎఫ్ ఆల్రెడీ మీకు తెలిసి ఇంతకుముందు డిస్కస్ చేసాం, డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో జెడ్ చేసేసి దాంట్లో ఈ పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోండి, అని మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 4th యూనిట్. ఓకే, 1 మార్క్ క్వశ్చన్. సో స్టూడెంట్స్, కమింగ్ టు 4th యూనిట్, యూనిట్ 5లో మనకి ఎలా అడిగే అవకాశం ఉంది. సో చూడండి, యూనిట్ 5లో మనకి మోస్ట్ ప్రాబబుల్ మనకి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అయితే ఉండదు, ఎందుకంటే అన్ని లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా స్టేట్మెంట్స్ అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు, యూనిట్ 5 వచ్చేసి మనకి పార్ట్ 1 లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్, అండ్ పార్ట్ 2 వచ్చేసి వెక్టార్ ఇంటిగ్రల్ థీరమ్స్. ఈ వెక్టార్ ఇంటిగ్రల్ థీరమ్స్ లో కూడా మనకున్న వచ్చేసి గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం, ఈ 3 థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ప్రాబ్లమాటిక్ పార్ట్ అనేది వెరీ లెంగ్తీగా ఉంటుంది కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్స్ అండ్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ మాత్రమే అడిగే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబుల్ మనకి స్టేట్మెంట్స్ అంటే 3 ఇంటిగ్రల్ థీరం స్టేట్మెంట్స్ అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంది. సో చూడండి ఎలా అడిగే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాం కదా, వాటిని మనకి క్వశ్చన్ అనేది మనకి స్ట్రాటజికల్గా అడిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వకపోతే మనం ఏమంటాం, దీన్ని లైన్ ఇంటిగ్రల్ అంటాం. లైన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ రాయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, మనకి ఇక్కడ ఆప్షనల్ 1 డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ కర్లీ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్. ఆప్షన్ 2 ఇంటిగ్రల్ ఓవర్ వి కర్లీ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్.
ఇంటిగ్రల్ ఓవర్ వి డైవర్జెన్స్ ఎఫ్ బార్ డివి అండ్ ఆప్షన్ 4 నన్. సో చూడండి ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ డైవర్జెన్స్ అంటే మీరు 3 థీరమ్స్ అయితే తెలిసి ఉండాలి. గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం అండ్ గాస్ డైవర్జెన్స్ థీరం. ఇక్కడ మనం ఆ 3 థీరమ్స్ కనుక తెలిసి ఉంటే ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే స్టోక్స్ థీరం స్టేట్స్ దట్ అంటే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అనేది స్టోక్స్ థీరంకి సంబంధించినటువంటి ఎల్హెచ్ఎస్ పార్ట్. స్టోక్స్ థీరం ఏం చెప్తుంది మనకి అంటే Stokes theorem is a transformation between line integral to surface integral. Line integral to surface integral ఇది బాగా గుర్తున్నారు మనకి. సో ఇక్కడ ఇచ్చింది లైన్ ఇంటిగ్రల్ అంటే ఖచ్చితంగా అది సర్ఫేస్ ఇంటిగ్రల్ కి మా ఆప్షన్ అయి ఉండాలి. అంటే సర్ఫేస్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ వస్తుందండి. సో ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ కర్లీ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఇస్ ద ఆప్షన్. ఓకే, కర్లీ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. సో స్టోక్స్లో మనకి ఖచ్చితంగా కర్లీ ఎఫ్ ఆర్ వస్తుంది. అంటే ఇది స్టోక్స్ థియరమ్ స్టేట్మెంట్. ఒకవేళ నాకు అది తెలవలేదు సార్ అనుకుందాం. సో కనీసం నీకు సర్ఫేస్ ఇంటిగ్రల్ అని తెలిస్తే ఇంటిగ్రల్ ఓవర్ వి అంటే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇంటిగ్రల్ ఓవర్ వి అంటే అర్థమైంది ఇట్ ఇండికేట్స్ వాల్యూమ్ ఇంటిగ్రల్. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ అని వచ్చింది అంటే అది స్టోక్స్ థియరమ్ కాదు. ఎందుకంటే లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ సర్ఫేస్ ఇంటిగ్రల్. అది స్టోక్స్ థియరమ్ స్టేట్మెంట్ అని మనకు తెలుసు. ఒకవేళ స్టేట్మెంట్ మీకు క్లియర్గా గుర్తులేకపోయినా వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ కూడా వాల్యూమ్ అంటే ఇచ్చాడు కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో ఒకసారి నన్ను అన్నప్పుడు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ కర్లీ ఎఫ్ బార్ ఖచ్చితంగా స్టోక్స్కి కర్లీ ఎఫ్ బార్ ఉంటుందండి. సో కర్లీ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా ఒకవేళ ఆప్షన్స్ కనుకపోతే మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టేట్ గాస్ డైవర్జెన్స్ థియరం అన్నాడు. స్టేట్ గాస్ డైవర్జెన్స్ థియరం అంటే గాస్ డైవర్జెన్స్ థియరం is the transformation between volume integral and surface integral. Volume integral and surface integral. So the statement is వాల్యూమ్ ఇంటిగ్రల్ ఓవర్ వి ఖచ్చితంగా రాయాలండి. మనకు వన్ ఇంటిగ్రల్ ఇండికేట్ చేసిన ఇక్కడ వాల్యూమ్ ఇండికేట్ చేస్తున్నాం మనం. వి అనే లెటర్ ఇండికేట్స్ వాల్యూమ్. సో లైన్ ఇంటిగ్రల్ ఓవర్ లైన్ ఇంటిగ్రల్ కాదు ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఓవర్ వి డైవర్జెన్స్ ఎఫ్ బార్ డివి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ డిఎస్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గాస్ డైవర్జెన్స్ థియరమ్. ఇది రాస్తే సరిపోతుంది మీరు 1 మార్క్కి, ఇంకా అంతకంటే ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, క్లియర్గా ఇది రాయండి. ఇంటిగ్రల్ ఓవర్ వి డైవర్జెన్స్ ఎఫ్ బార్ డివి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. ఓకే, ఒకవేళ గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ అడిగాడు అనుకోండి ఇంటిగ్రల్ ఓవర్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ R dou n by dou x minus dou m by dou y dx dy. Green's theorem is the transformation between line integral and double integral. Line integral and double integral, and it is the part of the Stokes theorem. స్టోక్స్ థియరం యొక్క ఒక పార్ట్ అనమాట. అంటే ఒకటే ప్లేన్ మీద జనరేట్ అవుతుంది గ్రీన్స్ థియరం. అంటే XY ప్లేన్ మీద మాత్రమే మనం డిఫైన్ చేస్తాం గ్రీన్స్ థియరంని. క్లియర్? అండ్ సమ్ టైమ్స్ మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్లో ఇలా అడిగే అవకాశం ఉందన్నమాట. ఇఫ్ S is the projection on XY ప్లేన్ అయితే డిఎస్ వాల్యూ ఏమవుతుంది? ఒకవేళ YZ ప్లేన్ మీద జనరేట్ అయితే డిఎస్ వాల్యూ ఏమవుతుంది? ఒకవేళ ప్రొజెక్షన్ అనేది ZX ప్లేన్ మీద జనరేట్ అయితే డిఎస్ వాల్యూ ఏమవుతుంది? ఇలా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్ అనేది. సో ఇఫ్ XY ప్లేన్ మీద జనరేట్ అయితే ప్రొజెక్షన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ జాగ్రత్త చూడండి XY కాబట్టి డిఎక్స్ డివై బై ఎన్ బార్ డాట్. ఎన్ బార్ అంటే యూనిట్ నార్మల్ వెక్టర్. ఇక్కడ ఎన్ బార్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎన్ బార్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ నార్మల్ వెక్టార్. యూనిట్ నార్మల్ వెక్టార్ అకార్డింగ్ టు ద గివెన్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ అయితే ఇస్తాడో ఆ సర్ఫేస్కి జనరేట్ అయినటువంటి యూనిట్ నార్మల్ వెక్టార్ అండి. ఇక్కడ చూడండి XY ప్లేన్కి జనరేట్ అయినటువంటి యూనిట్ నార్మల్ వెక్టార్ అంటే మనకి ఏమవుతుందంటే ఎన్ బార్ డాట్ కే బార్. XY అంటే జెడ్ లేదు కదా కాబట్టి డాట్ కే బార్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. YZ ప్లేన్కి జనరేట్ అయితే డిఎస్ ఈజ్ ఈక్వల్ dy dz బై ఎన్ బార్ డాట్ YZ అన్నాడు కాబట్టి X లేదు కాబట్టి అలాంగ్ X యాక్సిస్ యూనిట్ నార్మల్ వెక్టార్ ఐ బార్. ZX ప్లేన్కి జనరేట్ అయితే డిఎస్ ఈజ్ ఈక్వల్ dz dx బై ఎన్ బార్ డాట్ జే బార్. ఎందుకంటే ఇక్కడ y లేదు కాబట్టి డాట్ జే బార్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మిడ్ టు ఎగ్జామినేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి అడిగే అవకాశం ఉంది. ఇదే క్వశ్చన్ వస్తుందని కాదు కానీ ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే మనకు వచ్చే అవకాశం ఉందండి మిడ్ టు ఎగ్జామ్లో. సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదివేటువంటి స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ మొదటగా చూస్తే ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయటం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, 5 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి మిడ్ టు ఎగ్జామినేషన్కి సంబంధించి అదైతే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఫన్ అండ్ ఎడ్యుటైన్మెంట్. సో ఇప్పటి వరకు కొన్ని ఎందుకు అనవసరంగా మంచిగా చెప్పేదానికి